లక్షణం. శంకర భగవత్పాదులు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి ఆ శ్లోకాన్ని. తదన్యప్పానిభ్యామభయవరదో దైవత గణ త్వమైకా నైవాసి ప్రకటితవరాభిత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మా, లోకంలో ఉండేటటువంటి మిగిలినటువంటి దేవతలున్నారే, వాళ్ళు అభయముద్రలు వరముద్రలు పడుతూ ఉంటారు. అభయముద్రలు వరముద్రలు పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్లి స్తోత్రం చేస్తే, వాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళు మాకేం చేస్తూ ఉంటారు? అభయముద్ర పట్టారు కాబట్టి భయం తీసేస్తారు, వరదముద్ర పట్టారు కాబట్టి మాకు వరం ఇస్తూ ఉంటారు. కానీ చిత్రం ఏమిటంటే, అమ్మా, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదో తెలుసా అంటే, శంకరాచార్యులు వారు ముందు 2 పాదాల్లో ఏమంటున్నారంటే, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు కాబట్టి అమ్మ నీ పాదాలు పట్టుకుంటే నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే మాకు భయం పోవడమును మా కోరిక తీరడం ఉండవా అంటారేమో. శంకరాచార్యులు వారు అంటున్నారు, భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం. భయం పోవడం కోరిక తీరడం అనేటటువంటివి అభయముద్ర వరముద్ర పట్టినటువంటి మిగిలిన దేవతల దగ్గరికి వెళ్లి స్తోత్రం చేసి నమస్కరించడం వల్ల ఎంత గొప్పగా సమకూడుతాయో, అంతకన్నా అడిగిన దానికన్నా ఎక్కువగా కోరిక తీరి భయం పోవడం అనేటటువంటిది నీ పాదముల వలన కలుగుతుంది. అందుకని నువ్వు నీ చేతులతో చెయ్యక్కర్లేదు కాబట్టి అసలు నువ్వు ముద్ర పట్టలేదమ్మా అన్నారు. ఇది చమత్కారం. మిగిలిన దేవతలు చేతులతో పట్టారు అభయముద్ర వరముద్ర. అభయముద్ర అంటే ఏమిటండి? అభయముద్ర అంటే కుడి చెయ్యి యొక్క వేళ్లు పైకి చూపిస్తున్నట్టుగా ఉంటే అభయముద్ర అంటారు. కుడి చెయ్యి ఇలా ఉందనుకోండి, అప్పుడు దాన్ని అభయముద్ర అంటారు. అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు పైకి చూడాలి, పైకి చూస్తే అభయముద్ర. వరముద్ర అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు ఎడమ చేతివి కిందికి చూడాలి. ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు వరముద్ర అంటారు. ఇలా ఉంటే వరముద్ర, ఇలా ఉంటే అభయముద్ర. ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఇలా ఉన్నాడనుకోండి ఈశ్వరుడు, ఇలా ఉందనుకోండి అమ్మవారు, అది అభయముద్ర వరముద్ర పట్టింది అని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇలా అభయముద్ర వరముద్ర పట్టినటువంటి స్వరూపంతో మీకు నిజానికి మిగిలిన దేవతలు ఉన్నారని శంకరాచార్యులు వారు అంటున్నారు. కానీ అలా ఉన్న దేవతలు, ప్రధాన దేవతలు తక్కువ. మనకి కలియుగంలో కలవు వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారు మీకు అభయముద్ర వరముద్రతో ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా అండి? ఊరూహస్తం అంటారు. తొడకి కానీ చెయ్యి తగిలింది అనుకోండి, అప్పుడు ఊరూహస్తం అంటారు. ఆయన తొడ మీద మొల మీద చెయ్యి తగులుతుంటుంది, అప్పుడు ఊరూహస్తం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా అంతే, తొడకి చెయ్యి తగులుతుంది, అందుకని ఆయనది ఊరూహస్తం. కంచిలో వరదరాజస్వామి పేరు వరదరాజస్వామి, కానీ వరదముద్ర పట్టరాయన. వినాయకుడు అభయముద్ర వరదముద్ర పట్టడు. చాలా మంది దేవతలు అభయముద్ర వరదముద్ర పట్టట్లేదు. అంతవరకెందుకు? మీనాక్షి అమ్మవారు అభయముద్ర వరదముద్ర 2 కలిపి పట్టలేదు. మరి శంకరాచార్యుల వారు మిగిలిన దేవతలందరూ పడుతున్నారని ఎలా అన్నారు అంటే, దీనికి కారణం ఏమిటంటే సాధారణంగా అని. సాధారణంగా అభయముద్ర వరదముద్ర పడతారు. కానీ అమ్మ నువ్వు అసలు పట్టలేదు, ఏ ముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదు? అమ్మవారు 4 చేతుల్లో 4 పట్టుకుంది, ఆవిడేం ముద్రలు పట్టలేదు. ఆవిడ మీరు విన్నారు కదా, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో 5 పుష్పబాణాలు పట్టుకుంది. ఆవిడ ముద్ర పట్టలేదు. ఇప్పుడు ఆవిడ ఏ ముద్ర పట్టుకోకపోయినా ఈ 4తో ఉండగా మీరు ఆవిడ పాదాలకి నమస్కారం చేశారనుకోండి, ఆవిడ ఏం చేస్తోంది? మీ భయం పోవడానికి హేతువులు ఏ ఉన్నాయో వాటన్నిటినీ తీసేస్తోంది. కేవలం వరదముద్ర, కేవలం అభయముద్ర పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే, మీరు భయంతో వెళ్ళారనుకోండి, మీ భయానికి ఏది కారణమో ఆ భయం తీసేస్తారు. ఆ భయం పోయింది అంటే దాని ఉద్దేశం ఇంకా భయం రాదనా? ఒక ఆయన భార్యకు ఒంట్లో బాగోలేదండి, ఆవిడికి అనారోగ్యం తీరాలి అని ఆవిడ ఆరోగ్యం కలిగితే వచ్చి నేను వెంకటేశ్వరుడికి తలనీలాలు ఇస్తాను అనుకున్నాడు. అంటే నా ఉద్దేశం వెంకటేశ్వరుడు వరదముద్ర అభయముద్ర పట్టాడని కాదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఆయన మొక్కాడు. ఇప్పుడు ఆయనకి ఇంత గడ్డం వచ్చింది అంటే ఆయన భార్యకి ఇంకా స్వస్థత కలిగిందా? కలగలేదు. అంటే ఆయన ఇంకా భయంతో ఉన్నాడా లేదా? భయంతో ఉన్నాడు. మీకు అకస్మాత్తుగా ఆయన వచ్చే వారం ఒక గడ్డం అవి అన్నీ తీసేసి కనపడ్డాడు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఆయన భయం పోయింది. ఇప్పుడు మీరు ఏమంటే తిరుపతి వెళ్ళి వచ్చేసారేంటే అన్నారనుకోండి, భగవంతుడి దయ వల్ల మా ఆవిడని డిశ్చార్జ్ చేశారండి,
కులాసాగా ఉంది, హాయిగా లేచి తిరుగుతోంది, ఏమి ఇబ్బంది లేదు, అందుకే వెళ్ళొచ్చేసానండి, మొక్కు తీర్చేసుకున్నానన్నాడు. భయం పోయింది. భయం పోయింది అంటే ఆయన జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందనే దాని గుర్తు. మీరు చెప్పండి, జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందా? మళ్ళీ ఏదో రూపంలో ఇంకో భయం వస్తుంది. అలాగే వరదముద్ర, మీరు వరం అడిగారు, మా అబ్బాయికి ఓ మంచి ఉద్యోగం రావాలి, వచ్చేసింది అంటే ఇక మీరు ఎప్పుడు అడగరా, ఇక మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఈ అభయముద్ర వరదముద్ర పట్టింది మీకు ఎందుకు పనికి వచ్చింది? పూర్తిగా మీ భయం పోవడానికి పనికి రాలేదు, మీ పూర్తిగా మీ కోరికలు తీరడం అన్నది లేదు కదా. ఇప్పుడు దేవతల్ని కాదు ఆయన అంటున్నది తక్కువ చేసి, మీ స్థితిని అంటున్నారు శంకరాచార్యుల వారు. అసలు నీ జీవితంలో భయం అన్నది పూర్తిగా పోయేది ఎప్పుడు? నా జీవితంలో కోరవలసిన కోరిక లేదనేది ఎప్పుడు? ఈ రెండూ లేనప్పుడు నువ్వు అభయముద్ర వరదముద్ర అభయముద్ర వరదముద్ర అంటూ తిరుగుతూనే ఉంటావు. ఈ భయం పోయింది, మళ్ళీ భయం. ఇంకా నువ్వు బాగుపడేది ఎప్పుడురా జీవితంలో? ఆవిడ పాదాల మీద పడితే గమ్మత్తోటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి, అసలు అభయముద్ర వరదముద్ర రహస్యం వేరండి. అందుకే కుడి చేత్తో ఇలా పడతారు అభయముద్ర, ఇలా కుడి చేత్తో అభయముద్ర పడితే అర్థం ఏమిటో తెలుసా అండి? నీ భయం పోగొడతానని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే, నా చెయ్యి ఎటు చూస్తోంది, తలములు ఎటు చూపిస్తున్నాయి, పైకి చూపిస్తున్నాయి. ఓరి పిచ్చాడా, ఈ భయానికి నా దగ్గరికి రావడం కాదు, ఈ భయం అన్నది ఎందుకు వచ్చింది నీకు? చాలా ఉన్నాయి, అందులో కొన్ని నేను పొందాలి, వేటి వల్లన్నా నాకు అపకారం కలుగుతుందని భయం వల్ల వచ్చింది. లోకంలో ఇన్ని లేవు, ఒక్క పరబ్రహ్మమే ఉంది, నువ్వు కూడా అందులో అంతర్భాగమే, నువ్వు కూడా పరబ్రహ్మమే. ఇది నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆకాశ స్వరూపుడివి. పైనున్న ఆకాశం ఏకంగా అఖండంగా ఎలా ఉందో నువ్వు కూడా అంతే. ఇది నీకు తెలిసిన నాడు నీ భయం శాశ్వతంగా పోతుంది. అందుకని అభయముద్ర పడతారు ఇలాగా. అంటే ఈ పైన ఉన్న ఆకాశం ఎటువంటిదో నువ్వు అటువంటి వాడివి, ఇది తెలియక భయపడుతున్నావు. వరదముద్ర ఇలా పడతారు, కోరిక కోరడం చాలా నీచం, అందుకే ఎడంచేత్తో తీరుస్తాను, కిందకి చూపిస్తారు, కిందకి దిగిపోతున్నావు, ఎడంచేత్తో ఇస్తాను, కానీ అలా పుచ్చుకుంటూనే ఎన్నాళ్ళు తిరుగుతావు? తృప్తి అన్నది లేదా జీవితంలో? అందుకే వరదముద్ర ఎడంచేత్తో ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు అభయముద్ర వరదముద్ర పట్టకుండా నీ పాదాలు చాలమ్మా అన్నారు, భయం తీర్చడానికి. అమ్మవారు ఎందుకు పట్టలేదంటారు అభయముద్ర వరదముద్ర అంటే? దాని అర్థం ఏంటంటే, నీకు ప్రత్యేకంగా ఇలా ఉపదేశం చేసి నువ్వు ఆకాశ సమానుడివికా అని అనను, నీకు వరాలిస్తానని అనను. నువ్వు ఒక్కసారి నా పాదాల మీద పడ్డావా, ఇక నువ్వు వరం అడగవలసిన పని లేకుండా నీ కోరికలన్నీ తీరుస్తాను. ఈ దిక్కుమాల కోరికలు ఏమిటి, నాకేం లేదు కనుక అన్నీ ఉన్నాయి కనుక అన్న తృప్తికి ఎత్తేస్తాను. దాని వలన జ్ఞానం ఇచ్చి ఇక్కడే ఇప్పుడే నువ్వు ఈశ్వరుడిలో కలుసుకోగలిగినటువంటి స్థితిని నీకు కృప చేస్తాను. కాబట్టి రెండిటిని ఇస్తాను అని అమ్మ, ఒరే నువ్వు నన్ను నమ్మితే అమ్మా అని అనగలిగితే నీకు పాలిస్తానంటుందా? అనదు. అమ్మగా పాలిచ్చేసిన అమ్మ నువ్వు ఇలా అంటే రక్షిస్తాను అనలేదు. కాబట్టి అమ్మగా ఆవిడికి అసలు ముద్ర లేదు. ఆవిడ పాదాల మీద పడిపోతే శరణాగతి చేస్తే ఆవిడకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ శత్రువుని శత్రువని అమ్మ దగ్గర చెప్పేస్తే చాలు, ఆవిడ పొంగిపోయి మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇది దొంగకి తాళం చెవులు ఇవ్వడం లాంటిది. మనసిచ్చిందండి అమ్మవారు. ఈ మనసిచ్చింది కాబట్టి మీరు సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. అమ్మా నా మనసు నేను గెలవలేకపోతున్నానమ్మా అని మీరు అమ్మవారికి వెళ్ళి చెప్పారనుకోండి, అంతే. అమ్మవారు ఏం చేస్తుందంటే గెలవగలిగిన శక్తి మీకు ఇచ్చేస్తుంది. మనసు తీసేయదు, మనసుని గెలవగలిగిన స్థితి మీకు ఇస్తుంది. ఇప్పుడు మీరు మనసుకి సాక్షి, మనసు వెంట మీరు పరిగెత్తారు. ఏమిటో అస్తమానం ఇన్ని కోరికలు కోరుతున్నావు, అవన్నీ ఏం తీర్చడం కుదరదంటారు. ఇప్పుడు మనసుని మీరు శాసిస్తారు. ఇన్నాళ్ళు మనసుకి మీరు వశపడ్డారు, ఈ శక్తిని ఇస్తాను. మీరు చెప్పింది బాగుంది కానీ కోటేశ్వరారు, మాకు ఒక అనుమానం. 2 రోజుల క్రితం అక్కడ కూర్చుని ఏం చెప్పారు మీరు హాల్లో? చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక తలకాయ శివుడికి గిల్లేశాడు, గిల్లేస్తే 4 చేతుల కింద అమ్మవారేమో బ్రహ్మగారి 4 తలకాయలు కాపాడింది. కాపాడినప్పుడు బ్రహ్మగారి భయం చేతులతో తీర్చిందని చెప్పారా లేదా? మరి అమ్మవారు అభయముద్ర పట్టలేదని చెప్తారే? బ్రహ్మగారి తలకాయలు 4 చేతులతో కాపాడినప్పుడు అభయముద్ర పట్టవా? మరి అమ్మవారికి అభయముద్ర లేదని మళ్ళీ ఈ శ్లోకంలో ఎలా చెప్తారు? అదే శంకరాచార్యుల వారి శ్లోకంలో. మరి రెండింటికి తేడా వచ్చేలేదు. అప్పుడు బ్రహ్మగారి చేతుల మీద చెయ్యి పెట్టి భయాన్నించి రక్షిస్తూ ఉంటే, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైః చతుర్నాం శీర్షాణం సమభయ హస్తార్పణ దియా. చేతులతో అభయం ఇచ్చిందన్న శ్లోకంలో ఉందిగా. మరి అప్పుడు అది అభయముద్రేగా, చేతులతోనేగా కాసింది.
కాపాడినప్పుడు ఆ చేతులు అభయముద్ర పట్టాయిగా, మరి పట్టలేదంటారా ఇప్పుడు? పాదాలే గొప్పవంటున్నారే, అభయముద్ర వరదముద్ర పట్టిన దేవతల కన్నా అమ్మవారి పాదాలు గొప్పవంటారే, మరి ఆ శ్లోకానికి ఈ శ్లోకం వ్యతిరేకం అవ్వలేదా అదే శంకరాచార్యుల వారిది? అంటే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఒక రహస్యం ఉంది. అమ్మవారు ఎక్కడున్నా అయ్యవారు ఉంటారు. ఎందుకో తెలుసా అండి? నేను పాలలో నీళ్లు కలిపానండి అన్నాను అనుకోండి, నీళ్లలో పాలు కలవలేదండి అని మీరు అనగలరా మీరు? పాలలో నీళ్లు కలిపితే నీళ్లలో పాలు కలిసాయి కదండి. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ శివుడి యొక్క సగం కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అర్ధనారీశ్వరులుగానే ఉంటారు. అమ్మవారు ఒక్కతి ఎప్పుడూ ఉండదు. ఆవిడ ఎరుపుతనంలో కలిసిపోయాడు కానీ శివుడు ఉన్నాడని చెప్పాను నేను మీకు కదండి. అలా కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిలో ఎటుపక్క శివుడు ఉంటాడు? ఇటుపక్క శివుడు ఉంటాడు, కుడిపక్క కదండి. ఈ కుడిపక్క సగభాగం పరమశివుడిది, ఈ సగభాగం అమ్మవారిది. అభయముద్ర పడితే ఏ చేత్తో పట్టాలి? కుడి చేత్తో పట్టాలి. కుడి చేత్తో పడతారు అభయముద్ర. ఇప్పుడు భయాన్ని తీర్చవలసినటువంటి చెయ్యి గిల్లింది. ఏ చేత్తో గిల్లాడైనా? కుడి చేత్తోనే గిల్లాడు. ఎడం చేత్తో గిల్లితే ప్రత్యేకం ఎడం చేత్తో గిల్లాడని చెప్తారు. కుడి చేత్తోనే గిల్లేశాడు. అంటే ఏ చెయ్యి అసలు అభయాన్ని ఇవ్వాలో ఆ చెయ్యి శిక్ష వేసింది, గిల్లింది. ఇప్పుడు ఆ చెయ్యి గిల్లేస్తే ఎడం పక్కనున్నదేది? అమ్మవారి చెయ్యి. ఎడం పక్కనున్న చేత్తో కుడి చేత్తో ఆయన గిల్లేస్తే ఎడం చేత్తోని రక్షించేస్తే ఆయనకి కొంచెం అంటే నేను గిల్లేసేవాడిని నువ్వు రక్షించేసేవాడివి అంటుందేమో అని ఇప్పుడు ఆవిడేం చేసింది? ఒక చమత్కారం చేసింది. ఓరి పిచ్చాడా, నీ భయం పోవాలంటే ఏమీ లేదురా, తేలిక మార్గం అవుతుంది అని ఇలా అంది. అంటే ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే భయం పోతుందో చూపించింది. కుడి చేత్తో రక్షించడానికి అవకాశం లేదు, ఎందుకంటే కుడి భాగం శివుడిది, అది గిల్లింది. అందుకని ఇలా అంది. అంటే ఇప్పుడు ఏం చూపించింది? పాదాలు చూపించింది. ఈ పాదాలు పట్టుకున్నావా ఇక నీకు భయం లేదురా. ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే ఇంకసలు భయం అన్న మాటకు అవకాశం లేదో అది చూపించింది. ఇప్పుడు ఆయన వెంటనే మనసుతో ఏమో పట్టేసుకున్నాడు? పాదాలు పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే రక్షణ లభించింది. అంటే ఈ తత్వం ఎప్పుడైతే తెలిసిందో 4 చేతులుగా ఉన్నవి పక్కనున్న శివుడి 2 చేతులు కూడా ఆవిడ ఒక్కతే పట్టుకోలేదు, ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు తన యొక్క చేతులతో రక్షించడం అన్నది పాదాల మీద పడ్డం వల్లే రక్షించింది. ఈ చెయ్యి వరదహస్తం కాబట్టి ఊరే పిచ్చాడా ఈ కాళ్ళ మీద పడు ఆయనతో రక్షింపచేస్తానని సంజ్ఞ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ అభయముద్ర పట్టిందని మీరు ఎలా అనుకుంటున్నారు? అభయముద్ర పడితే కుడి చేత్తో పట్టాలి. కుడివైపు శివుడు ఉన్నాడు, ఆవిడ పట్టే అవకాశమే లేదు. ఎడం చెయ్యే ఆవిడకుంది, ఎడం చేతి వైపు భాగం కాబట్టి పడితే వరదముద్ర పట్టాలి. ఇలా పాదాలు చూపించిన పాదాల మీద పడితేనే బ్రహ్మగారికి కూడా రక్షణ కలిగింది. ఇప్పుడు ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఎక్కడొచ్చింది ఘర్షణ? ఏం లేదు, 2 శ్లోకాలు సరిపోయాయి. కాబట్టి అమ్మా, నీ పాదముల మీద పడినటువంటి వాడు ఎవరైనా సరే నీవు అమ్మవి కనుక రక్షించేయడమే నీకొచ్చు. రక్షించేయడమే వచ్చిన అమ్మవి కనుక నువ్వు అసలు అభయముద్ర వరదముద్ర పట్టవు. అమ్మ ముద్రలు పట్టదు, రక్షించడమే తెలుసా. పిల్లాడు ఏడిస్తే రక్షించేస్తుంది అంతే. అందుకే అమ్మ అంటే చాలు అమ్మ రక్షించేస్తుంది.